హైదరాబాద్ లో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? జిహెచ్ఎంసీ ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తోంది? ప్రజలంతా అప్రమత్తంగా ఉన్నారు. ఈ డీటెయిల్స్ తో టీవీ బ్యూరో చీఫ్ విజయ్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, జిహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది, ఎక్కడికక్కడ ఎమర్జెన్సీ వింగ్ అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో రంగంలోకి దిగి అందరినీ అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. 2 రోజులు హాలిడేస్ ఇచ్చారు అంటేనే సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగస్తులను కూడా జల్దీ లాగౌట్ చేసి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. మొత్తం మీద అయితే రోడ్ల మీదకి జనాలు రాకుండా చూడడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్ పరిస్థితి? హైదరాబాద్లో ఎస్పెషల్లీ ఇప్పటికే అనేక సార్లు అలర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే గంటకి హైదరాబాద్లో వాతావరణం మారుతుంది. కొద్దిసేపటి వరకు ఇక్కడ వర్షం, భారీ వర్షం కురిసింది. ఇప్పుడు ప్రస్తుతం వర్షం లేదు, కానీ మరొక అరగంటలోనే పెద్ద ఎత్తున వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ప్రభుత్వం కావచ్చు, జిహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో అందరినీ కూడా అలర్ట్ చేసింది. ఎస్పెషల్లీ మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, నేను ప్రస్తుతం బాబుఘాట్ దగ్గర ఉన్నాను. బాబుఘాట్ దగ్గర మూసీ, నార్సింగి నుంచి స్టార్ట్ అయిన మూసీ బాబుఘాట్ నుంచి హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున మూసీ పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జనాలు కూడా నివసిస్తూ ఉంటారు. అట్లాంటి చోట కొంత అలర్ట్స్ ఎక్కువ చేసింది. ఎందుకంటే పెద్ద ఎత్తున వర్షం పడితే ఈ మూసీ పూర్తి స్థాయిలో పొంగే అవకాశం ఉంది. కాబట్టి వీటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ వాళ్ళని అలర్ట్ చేస్తున్నారు. చాలా వరకు నాలాలు ఏవైతే కొంతమంది ఇంతకుముందు గౌస్ అనే ఒక వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేశారు. చాలామంది ఈ మేకలకు ఫుడ్ కోసం కావచ్చు, కొంతమంది ఈ పరివాహక ప్రాంతాలు ఉంటున్నంతా కూడా ఈ కాలువల చుట్టూ వస్తున్నారు. కాబట్టి ఎస్పెషల్లీ వాళ్ళనైతే హెచ్చరిక చేస్తున్నారు. ఎవరు కూడా రావద్దు అనేది ముందు చెప్తున్నారు. హైదరాబాద్లో ఇంకొక 72 గంటల పాటు, దాదాపు ఇంకొక 2 రోజుల పాటు ఇదే రకమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ వరద ప్రాంతాలకు కావచ్చు, నాలాల దగ్గరికి ఎవరు రావద్దనేది చెప్తున్నారు. ఎస్పెషల్లీ మూసీ పరివాహక ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాలకు రావద్దు. ఎందుకంటే వర్షం ఒక్కసారిగా పడితే మాత్రం బయట నుంచి వచ్చే వాటర్తో ఫ్లోటింగ్ పెరిగి రోడ్లన్నీ బ్లాక్ అవుతాయి. కాబట్టి ఇటు బస్సులో ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాలకు రావద్దు అనేది పదే హెచ్చరిస్తున్నారు. కానీ ఈరోజు రాత్రికి పెద్ద ఎత్తున వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్లో మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ చేశారు. 48 గంటల పాటు రెడ్ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ హైదరాబాద్ సిటీలో చాలా చోట్ల కూడా పెద్ద ఎత్తున వర్షం అంతా కూడా ఇటువైపు మూసీ వైపు డైవర్ట్ చేస్తున్నారు. మూసీ వైపు అంతా కూడా వస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు మాత్రం అలర్ట్ చేస్తున్నారు. చాలామంది ఒకసారి చూడొచ్చు, కొంతమంది ఇక్కడ గొర్రెల కోసం కావచ్చు, బర్రెల కోసం, కొంత ఫుడ్ కోసం వస్తున్న వ్యక్తులు కూడా ఇంతకుముందు హైడ్రా ఒక వ్యక్తిని, గౌస్ అనే వ్యక్తిని కాపాడింది. అట్లాంటి వాటి కూడా ఎవరు కూడా వెళ్ళొద్దు అనేది ఇప్పటికే జిహెచ్ఎంసీతో పాటుగా ఈ మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు, పబ్లిక్ అధికారులు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎస్పెషల్లీ హైదరాబాద్లో ట్రాఫిక్ సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే స్కూల్స్కి ఒంటిపూట దాదాపుగా హాలిడే ప్రకటించారు. దాంతోపాటుగా ఆఫీసులు కూడా ఇమీడియట్గా లాగౌట్ చేసుకొని వెళ్ళిపోవాలి. కొంత హైదరాబాద్లో ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆఫీసులు అయిపోగానే ఇమీడియట్గా బయటికి వెళ్ళిపోవాలి. హైదరాబాద్లో రోడ్లపైన పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎస్పెషల్లీ కాలనీస్లో ఏవైతే వాటర్ లాగింగ్ కావచ్చు, ఈ కాలనీలో వాటర్ అయితే నిలబడి ఉందో ఇమీడియట్గా ఆ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి పూర్తిగా వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు మాత్రం ఇప్పటికే అలర్ట్ చేశారు. ఎవరు కూడా ఆ ఏరియాలో వరద వచ్చే ప్రాంతానికి కానీ, వాటర్ నిల్వ ఉన్న ప్రాంతానికి ఎవరు రావద్దని పదే అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 రోజుల పాటు ఈ ఆంక్షలు ఖచ్చితంగా పాటించాలి. ఎవరు కూడా రోడ్లపైకి రావద్దు, రోడ్లపైకి వచ్చి ఇబ్బంది పడద్దు. ఈ నాలాలు, కాలువల చోటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ ఎవరు కూడా రావద్దు అనేది అటు పోలీసులతో పాటుగా ప్రభుత్వ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో మరొక 2 రోజుల పాటు ఇదే రకమైన వాతావరణం ఉండే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ విజయ్, అది గ్రౌండ్ లెవెల్ పరిస్థితి. ఖచ్చితంగా అలర్ట్ ని మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. పట్టించుకోకపోతే ఏం జరుగుతుందో కూడా మనం ఇంతవరకు చూసాం.